యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తూ అనుభవాధారిత ఇంజనీరింగ్ విద్యకు మరింత బలం చేకూర్చే దిశగా బాజా సై ఇండియా మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ముందడుగు వేసింది. బాజా సై ఇండియా 2026 భౌతిక రౌండ్ నిర్వహణ కోసం ఇరు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ పోటీని హైదరాబాద్ సమీపంలోని నర్తాపూర్లో ఉన్న బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1, 2026 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. బాజా స్టూడెంట్ సిరీస్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బాజా సై ఇండియా పోటీలో దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొని అన్ని భూభాగాల్లో ప్రయాణించే వాహనాల రూపకల్పన, తయారీ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. డైనమిక్ స్టాటిక్ ఈవెంట్ల ద్వారా విద్యార్థులకు వాస్తవ ప్రపంచ ఇంజనీరింగ్ సవాళ్లను ఎదుర్కొనే అవకాశం లభించనుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ హ్యాండ్స్ అనే లెర్నింగ్ పరిశ్రమలతో అనుసంధానమే తమ విద్యాతత్వమని, జాతీయ స్థాయి బాజా ఈవెంట్ల నిర్వహణ సంస్థకు గర్వకారణమని తెలిపారు. భవిష్యత్ మొబిలిటీ సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులు సాంకేతిక సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ పోటీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. Mr. Ali Syed, convener, and Baha. I request Dr. Ravichandran Raj. Welcome address on behalf of the host institute, and for that I would like to introduce our speaker for the day, Dr. KVN Sunita Ma'am. Dr. KVN Sunita Ma'am is years of teaching experience and more than 15 years of research involvement. She has played a pivotal role in shaping academic excellence and institutional growth and women-centric engineering education. So now I would like Ma'am. చేతిలో ఆడుతున్నాయి. ఆదిత్య, నేను పీవీఆర్ఐటి నర్సాపూర్ కాలేజ్ నుంచి మెకానికల్ స్టూడెంట్ని. నేను పాస్ట్ 2 years నుంచి బాహాలో పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి యాక్చువల్గా మా కాలేజ్కి, ఇంకా మా మేనేజ్మెంట్కి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అయితే బేసికల్గా మేము ఫస్ట్ మా టీమ్ని ఒక 4 మాడ్యూల్స్కి డివైడ్ చేసుకొని వాళ్ళకి వర్క్ అసైన్ చేసుకొని మేము అక్కడి నుంచి మేము మా వెహికల్ తయారు చేస్తామన్నమాట. చేసి చాలా టెస్టింగ్ చేసినాక ఈవెంట్కి వెళ్ళి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఇనీషియల్గా మాకు కొన్ని ప్రైజెస్ కూడా వచ్చాయి లాస్ట్ ఇయర్, ఇంకా ఇయర్ కొన్ని. అయితే నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు. చాలా నేర్చుకుంటున్నాము. యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ మాకు మోస్ట్ ఆపర్చునిటీస్ ఇందులోనే వస్తాయి. మాకు చాలా నేర్చుకోవడానికి ఇన్హాన్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా కూడా మేము ఇది చేయడం వల్ల మాకు చాలా వచ్చింది. మీ వెహికల్ చేయడంలో మీ టీం ఎంతమంది ఉన్నారు? మాది ఒక 30 మంది ఉంటాం టీంలోని. 30 మంది డివైడ్ చేసుకుంటాం. ఒక్కొక్కటి చేస్తారు. కొంతమంది రోల్ కేజ్ చేస్తారు, కొంతమంది సస్పెన్షన్ చేస్తారు. అదొక స్టేజ్. మళ్ళీ ఇంకొక స్టేజ్లోని మాకు